ಮೈಸೂರು ಅರಮನೆಗೆ ಆಗಮಿಸಿರುವ ಪ್ರವಾಸಿಗರಿಗೆ ಸುಸ್ವಾಗತ. అమేజింగ్, అసలు మస్త్ ఎక్స్పీరియన్స్, అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎస్, హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెకండ్ డే ఆఫ్ ది అన్నోన్ ట్రిప్. సో ఈరోజు లెట్స్ ఎక్స్ప్లోర్ మైసూర్. లెట్స్ గో. కాఫీ 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 ఆన్ ద వే. ఫైల్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్, చూడండి. ఇది 19 GB, గోప్రోది ఒక 11 GB, మొత్తం 40 GB ఒక్క రోజుకి. చెప్పురా, ఎక్కడికి వెళ్తున్నాం మనం? చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం. మా చెప్పుడు లెట్స్ గో టు చాముండేశ్వరి టెంపుల్. Twelve kilometers, 23 minutes. Let's go. ఈ ఆటో అతను మేము అడగకుండానే హెల్ప్ చేసిండు. మరి ఇది స్కామ్ అని నేనైతే 100% ఫిక్స్ అవుతున్నా. చూద్దాం. సో ఇక్కడ 150 రూపీస్కి ఆ ఫ్లవర్స్ ఉన్నాయా, లోటస్ ఫ్లవర్స్, అవి కొనుక్కుంటున్నారు. అందరు కొనుక్కుంటున్నారు. అసలు కొనకండి. అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇంకో ఒక టెంపుల్ ఆమె వచ్చి తీసేసుకుంటుంది. సో ఇట్స్ యూజ్లెస్, వేస్ట్. మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి అమ్ముకోవటం తప్ప ఏం చేయరు. సో వేస్ట్ ఆఫ్ మనీ. దేవుడి దగ్గరికి కూడా వెళ్ళవు, రొటేట్ అవుతూ ఉంటాయి ఇళ్ళ దగ్గరే. సో ప్లీజ్ డోంట్ బై ఇట్. కొత్తగా టెంపుల్స్ వెళ్తే పూలు కొనకండి, కొబ్బరికాయలు కొనకండి, పోతే అస్సలు కొనకండి. మేము మేఘాల్లో ఉన్నాం ఫ్రెండ్స్, మేము మేఘాల్లో ఉన్నాం. పైకి ఎంట్రీ లేదు ఇవి, ముందల్లాకి ఎందుకు మరి? ఇవి దేవుడి దగ్గర పోవాలిగా. ఇవి ముందరే పూజ ముందల పూజ మండపం వేయడం స్పెషల్ ఎంట్రీ టికెట్ కాడ. సో ఇప్పుడే టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చాం. బాగుంది ఎక్స్పీరియన్స్. కాకపోతే స్కాములు కొన్ని జరిగినాయి, చాలామంది కూడా లైక్ విక్టిమ్స్ అయ్యారు. సో ప్లీజ్ డోంట్ బై ఫ్లవర్స్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నౌ వీఆర్ గోయింగ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ అండ్ దెన్ మైసూర్ ప్యాలెస్ చూద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో. టైమ్ 10:50 అవుతుంది. సో yeah, we are late for breakfast. So we have come to one of the oldest breakfast centers in the Mysore. Digi చూపిస్తాను. Thanks. Token system.
రావచ్చు. ఫింగర్ లికింగ్ డెలిషియస్ అంటే ఇగో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. చాలా బాగుంది అసలు, మచ్ రికమెండెడ్. గాయత్రి టిఫిన్ రూమ్, నేను దీని లింక్ ఇస్తా. చాలా బాగుంది. మైసూర్ వస్తే ఇక్కడ మాత్రం మిస్ కాకండి. అంటే మనం బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయొచ్చు, బట్ వి విల్ గెట్ దట్ లోకల్ టచ్ అనమాట. ప్రైజెస్ కూడా చాలా వర్త్, పర్ఫెక్ట్, చాలా బాగుంది. 10 साल लगा बनाने के लिए. ये पूरा ब्रिटिश लोग बनाया. वो बनाने के टाइम पे सीमेंट नहीं है, चूना, मुर्गी का अंडा, पत्थर, मट्टी, 7 चीज बनाया. సో ఇప్పుడే చర్చ్ చూసుకున్నాం, బాగుంది. లైక్ నా లైఫ్ లో ఫస్ట్ టైం చర్చ్కి వెళ్ళా, చాలా బాగుంది. అంటే ఇంటీరియర్ ఏమీ షూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, సో రెస్పెక్టింగ్ దట్ మేము కూడా ఏం షూట్ చేయలేదు, బట్ ఎక్స్టీరియర్ చేసాము. కానీ చాలా బాగుంది, లోపల కూడా చాలా బాగుంది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ విల్ లీవ్ ఆల్ ది ప్లేస్ లొకేషన్స్, మేము చూసే ప్లేసెస్ అన్ని లొకేషన్స్ గూగుల్ లింక్ ఇస్తాము. ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో చెక్ ఇట్. గ్రంథాలయ KSIC అని ఉందా, అది లైక్ గవర్నమెంట్ది సిల్క్. ఇక్కడ ఇది ఒక్కటే మనకి ప్యూర్ సిల్క్ ఉంటుంది. మనం ప్రైవేట్కి వెళ్తే మనకి లైక్ దే కెన్ మిక్స్ అప్. సో ఇఫ్ యూ వాంట్ టు బై, గో టు KSI, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్. కానీ ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, అంటే బార్గెన్ కూడా చేయరంట వాళ్ళు. సో అదొక్కటి చూసుకోండి, దట్ ఈస్ KSI. ఈ KSI అని గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అండ్ 34లో పెట్టిందంట మా ఇది తాత పెట్టిందంట. ఇది ఈయన మనవాడు అంటారు, ఆ ముస్లిం మనవాడు అంటే ఈయన ఆయన ముస్లాయన మనవాడు అంటే ఆయన ముస్లాయన లేకున్నాడు. వేరే ఉన్నారు అసలు, ఏమైనా బాగాలేదు. వాళ్ళు తెల్లగా అవుతున్నారని తాగుతున్నారు కావుతున్నారు. రోజులకి ఎందుకు తాగుతారు? థర్డ్ పెట్రోల్ బంక్ ఆఫ్ ద ట్రిప్. మైసూర్లో 104.59 రూపీస్ ఉంది. సో ఇట్స్ లెస్ దాన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ ఇచ్చాం, లెట్స్ గో. ద ప్లాన్ ఈస్ హోటల్ని ఖాళీ చేసేసి, అంటే చెక్అవుట్ టైం అయిపోయింది, మైసూర్ ప్యాలెస్కి వెళ్తాం. సో ఆ మైసూర్ ప్యాలెస్ ఇంకొక 8 minutes 4 kilometers ఉంది. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్. సో ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మైసూర్ ప్యాలెస్, చాలా మంది ఆటోలు ఆపేసి ఇప్పుడు క్లోజ్లో ఉంది ప్యాలెస్, 45 minutes 1 hour తర్వాత ఓపెన్ అవుతుంది అని చెప్తారు. నమ్మకండి, వాళ్ళు అట్లా చెప్పి మన వాళ్ళ కమిషన్ చేసి ఇచ్చే షాపులకి తీసుకెళ్తారు. దట్స్ ద ట్రిక్. సో అడ్రస్ కూడా ఎవరు కరెక్ట్గా చెప్పరు, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు, అక్కడ అడిగితేనే చెప్తుంది. దీని గేట్ పేరు మీకు కింద స్క్రీన్లో మెన్షన్ చేస్తా. ఓన్లీ ఈ గేట్ నుంచి ఎంట్రీ ఉంటుంది, వారా గేట్. ఆటో వాళ్ళని అయితే అడగండి, షాప్ వాళ్ళని కానీ ఎవరైనా అడగండి, ఎందుకంటే దే ఆర్ గివింగ్ అస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే విల్ బి గెటింగ్ కమిషన్. సో దిస్ ఈస్ ద ఎంట్రీ ఆఫ్ ది మైసూర్ ప్యాలెస్. మచ్చా
नंबर 1953 1953 वो राजा का डेट ऑफ बर्थ नंबर है. ऑल कार सेम नंबर. एनिमल हाउस है. 6 एलिफेंट 4 कैमल 81 काउस 21 हॉर्सेस. ऑल एनिमल सब अंदर है. 6 एलिफेंट बैक साइड में है. యా సో ఇప్పుడే మైసూర్ ప్యాలెస్ చూసాము. డన్ విత్ ద మైసూర్ ప్యాలెస్. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు వైనాడ్. యా సో ఫైనల్ గా వీఆర్ డన్ విత్ మైసూర్. సో మైసూర్ నుంచి వైనాడ్ వెళ్దాం అనుకుంటున్నాము ప్రస్తుతానికి. సో మ్యాప్స్ లో 3 hours చూపిస్తుంది, 150 kilometers. మైసూర్ కూడా చాలా బాగుంది. ఐ లవ్ ద సిటీ. లెట్స్ గో టు వైనాడ్. జింకలు రోడ్డు పక్కన కనపడ్డా. దిగు దిగు దిగు. అగ్గో అగ్గో అగ్గో. ఏ నా హల్వా. జింకలు చూసిరా రోడ్డు మీద జింకలు 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 జింకలు. వాట్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ గైస్. సూపర్ ఎక్స్పీరియన్స్. ఒకటి ఏంటి అంటే కోత వచ్చింది కార్లోకి. యా సో మనం ఇప్పుడు లైక్ లెజిట్ ఫారెస్ట్ మధ్యలోంచి వెళ్తున్నాం. జింకలు లైక్ 2 incidents అయినాయి. ఫస్ట్ ఏంటి అంటే కోతి మన కార్లోకి వచ్చింది. జింకలు చూద్దాం ఆగితే వచ్చి బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. ఏమనలేదు, కథ కొంచెం భయపెట్టింది. సెకండ్ వచ్చేసి జింకలు లెజిట్ గా రోడ్డు మీద తిరుగుతున్నాయి. యూ హ్యావ్ సీన్ బిఫోర్. సూపర్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు చూడలే అట్లా రోడ్ల మీద తిరిగినాయి అయితే. సో జాగ్రత్తగా వెళ్ళండి రోడ్ల మీద. డోంట్ కిల్ వైల్డ్ యానిమల్స్. అండ్ మనం ఉన్నది బండిపూర్ టైగర్ రిజర్వ్. మనం ఉన్నది బండిపూర్ టైగర్ రిజర్వ్ అంట. బండిపూర్ టైగర్ రిజర్వ్. టైగర్స్ మాత్రం రావట్లేదు. టైగర్స్ రావట్లేదని మా రోహిత్ గారు భయపడుతున్నాడు. సారీ ఆ గ్యాంగ్ లీడర్ మీతో ఉన్నాడు. కారు అమ్మాయి కోతున్నారు. గుండె పట్టుకొని కారు కప్పలేక కూస్తున్నది. డోర్ తీయాలి కదా, కప్పలేక ఎవరు తీసిన అనుకుంటా. డోర్ తీసి టచ్ డోర్ తీసినా. నేనే డోర్ తీసినా. ఇంకా సైడ్ డోర్ దిగదు దిగు. ఎందుకంటే జింక వచ్చిన కొట్టుకోపోతే రోడ్డు మధ్యలో ఏనుగులు. వైల్డ్ ఎలిఫెంట్స్. ఇట్స్ ఎ టైగర్ రిజర్వ్. వావ్, అమేజింగ్. అసలు మస్త్ ఎక్స్పీరియన్స్. అసలు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చూడండి లైవ్ రోడ్డు, కనీసం ఫెన్స్ కూడా లేదు. దట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఏమంటావు? కోతులు వచ్చి నేను పట్టుకోవాలి అదే అంటా నేను. సో జస్ట్ నౌ ఎంటర్డ్ ఇంటూ కేరళ. దానికి చిత్రమే ఇది. వెల్కమ్ టు జియో కేరళ. కైండ్లీ ఎనేబుల్ డేటా రోమింగ్ టు యూజ్ డేటా సర్వీసెస్. ఒక బొక్క ఉంటుంది. ఈ రేంజ్ పేరు మోల్ హోల్ రేంజ్. బొక్క మస్తుంది. రోడ్డు మాత్రం సూపర్ ఫన్. అసలు వేరే లెవెల్లో ఉంది. క్లైమేట్ కానీ వైల్డ్ యానిమల్స్ కనపడటం కానీ వేరు. రెయిన్డీర్స్.
ఆఫీస్ ఆఫ్ ది రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్. అన్నిటికీ మెటల్ ఇది ఉంది చూసారా. ఓ అసలైన బండిపూర్ టైగర్ రిజర్వ్. ఇంకొక ఏనుగు మనకు దృశ్యంలో కనపడినది, అది చూసారంటే ఎంత బాగున్నాయో, నీట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అది ఆడుకుంటుందమ్మా, అది చూడు ఆడుకుంటుంది, అది ఆడుకుంటుంది, అది ఆడుకుంటుంది చూడండి. Just now entered into Kerala, the God's own country. మస్తుంది రైడ్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. ఇప్పుడు ముథంగాలో ఉన్నాం మనం, ముథంగా. సో ఇక్కడ ఆపారు పోలీసులు, ఎందుకో తెలియదు. వెళ్దాం పోదా, లెట్స్ గో. డిక్కీ ఓపెన్ చేయమ్మా. సార్ వైనాడ్ సో జస్ట్ జనరల్ లిక్కర్ చెకప్. దట్స్ సో కూల్. దట్స్ ఇట్. ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఇది. దట్స్ ఇట్. చిల్. లెట్స్ గో టు ద ఫారెస్ట్ అగైన్. సో ట్విస్ట్ ఏంది అంటే, వాయనాడ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అంట, ప్లేస్ పేరు కాదంట. సో మాకు ఇందాక తెలిసింది. సో నెక్స్ట్ ఒక సుల్తాన్ బత్తేరి అని ఒక ఊరు వస్తుందంట, అక్కడ వీ కెన్ ఫైండ్ గుడ్ ప్లేస్. సో లెట్స్ గో. సరే, సో ఇప్పుడు దాకా మేము రిసార్ట్స్ ఏం కూడా బుక్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేద్దాం అనుకున్నాం. డిస్కషన్ ఏంటి అంటే, కేరళ వచ్చాము బాగానే ఉంది. వయనాడ్ డిస్టిక్లో మేము వెళ్ళాల్సిన హోటల్కి ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం. కానీ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ టూరిస్ట్ ప్లేసెస్ ఓపెన్ లేవంట. అండ్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, సాటర్డే సండే ఇక్కడ స్ట్రిక్ట్ లాక్డౌన్ అంట. ఇది నాకు తెలీదు. సో మా ప్లాన్ ఏంటి అంటే, నెక్స్ట్ నైబరింగ్ స్టేట్కి వెళ్ళిపోదామని. సో ద 2 అదర్ నైబరింగ్ స్టేట్స్ ఆర్ తమిళనాడు అండ్ కర్ణాటక. సో వీఆర్ డిసైడింగ్ అసలు ఏంది, ఎటు పోదామని. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, బట్ ఇట్ ఎగ్జైట్స్. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. టైం 7:10 అవుతుంది. సో వీ హ్యావ్ టు డిసైడ్ ఫాస్ట్ అండ్ వీ హ్యావ్ టు మూవ్. ఇప్పుడు కర్ణాటక అంటేనేమో వీ హ్యావ్ వన్ ఆప్షన్, దట్ ఈజ్ మ్యాంగ్లూరు. లేదు అంటే తమిళనాడు వచ్చేస్తే కోయంబత్తూరు. సో వీ హ్యావ్ టు ప్లాన్ ఎటు వెళ్దాము అని. సో అకార్డింగ్లీ వీ కెన్ గో. సక్సెస్ఫుల్ గా ఏమీ కాకుండా తమిళనాడు వచ్చాం. మేము తమిళనాడు వస్తే వరకు కూడా ఊహించలేదు నేనైతే. కేరళ మొత్తం లాక్డౌన్ చికాకు ఉందంట. సో అలా వెళ్ళి కేరళలో అలా టచ్ చేసి వచ్చేసాం మేము. సో దట్స్ ద థింగ్. మనం ఎటు వెళ్తామో తెలియదు ఇక మనకి. గమ్యం లేని గమనానికి తప్పు లేదు. ఈ సిరీస్కి పేరు పెట్టడం లాంటి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీకు. సో యా, లెట్స్ గో. ప్రస్తుతానికి ఊటీ, తర్వాత ఊటీ టచ్ అయిన తర్వాత వి విల్ గో. అంటే అప్పుడు ప్లాన్ చేస్తాం ఐదర్ కోయంబత్తూర్ పోవటం లేకపోతే ఊటీలో స్టే చేయటమా అని. సో ప్రస్తుతానికి మా ఫ్రెండ్ని అడిగా, తమిళనాడులో ఏం లాక్డౌన్ లాంటి ఏం లేవు, ఆల్ ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అని. సో మేము కూడా చూస్తున్నాం, షాప్లన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. సో ఇట్స్ బెటర్. కర్ణాటక కూడా 9 తర్వాత అన్ని క్లోజ్. సో ఇట్స్ బెటర్ తమిళనాడు వెళ్ళటమే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ సిరీస్లో మనం తమిళనాడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. నాకు తెలిసి లైక్ వీఆర్ 100 kilometers టు కోయంబత్తూరు. నాకు తెలిసి 70 kilometers ఘాట్ రోడే ఉంటుంది. ఊటీకి ఇంకో 10 kilometers దూరంలో ఉంటాం. సూపర్ ఉంది వెదర్. కానీ వీఆర్ నాట్ స్టేయింగ్ ఇన్
50. Instead we are going to Coimbatore. So yeah, let's see. Let's go. Finally ఊటీకి వచ్చాం. టైం 10 అవుతుంది. సో we are planning to stay in Ooty for today. రేపొద్దున ఊటీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి విల్ బి హెడింగ్ టువర్డ్స్ కోయంబత్తూర్. దిస్ ఈస్ ద ప్లాన్ ఫర్ నవ్. రూమ్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు మనం ఎన్ని అడ్వెంచర్స్ చేసాము ఈరోజు. లెట్స్ గో. ఫైనల్లీ ఇక్కడ రూమ్ తీసుకున్నాం. అది రెస్టారెంట్. మేము నార్మల్గా ఎత్తుక్కుంటూ వెళ్తుంటే ఆ ఓనరు మమ్మల్ని చూసి ఆపి, బ్రో మీకు ఫుడ్ ఏం కావాలి బ్రో అంటే, బ్రో ఇక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే, నేను రెస్టారెంట్ ఓనర్ని, మీకు ఏ ఫుడ్ కావాలి అంటే, ఏదో ఒకటి బ్రో అంటే, చికెన్ బిర్యానీ ఉంది అంటే సాయిరామ్ అనుకున్నాం. సో చికెన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్ ఉందంట. సో వీఆర్ టేకింగ్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్. అసలు మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. సో ప్యాలెస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం తినలేదు. లైక్ మధ్యలో ఏ స్నాక్స్ తిన్నాము. మస్తు ఆకలి మీద ఉండే. సో లక్కీ అని చెప్పాలి ఇది. చూద్దాం మరి. లెట్స్ గో. ఫుడ్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళిపోయి, అదే హోటల్కి వెళ్ళిపోయి స్లీప్ వేసి, మళ్ళీ రేపు పొద్దున వీఆర్ గోయింగ్ టు కోయంబత్తూరు ఫర్ నవ్. మాకు తెలియదు రేపు పొద్దున ఎట్లుంటుందో ప్లాన్. సో నవ్ వీఆర్ ఎట్ ఊటీ. ఇదిగోండి, ఇక్కడ బాత్రూమ్ ఎక్కడుందో చెప్పగలరా మీరు? ఎక్కడుంది? We got food. దోశలు కూడా దొరకని దగ్గర we got biryanis. Yes, that is an achievement.